హాయ్, ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ నిండి శుభాభివందనాలు తెలియపరుస్తున్నానండి. అందరూ బాగున్నారని ఆయుష్పడతా ఉన్నాను. మీ అందరి నిమిత్తమే మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో తప్పకుండా ఎక్కడ కూడా మర్చిపోకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా కొరకు, మనందరి మినిస్ట్రీ కొరకు కూడా వీరెంతో పట్టుదలగా, ఎంతో బాధ్యతగా ఇచ్చి ప్రార్థిస్తున్నటువంటి మీ యొక్క మెసేజ్లను బట్టి, మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నానండి. చాలా ఇయర్స్ నుంచి నేను చెప్పే ఏకైక మాట ఏదైనా ఉందంటే, దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది. సంఘం ఏ సమయంలో అయినా సరే ఎత్తబడేటువంటి పరిస్థితులకు మనం వచ్చేసాం. రానే ఉన్నవాడు ఆలస్యం చేయక చాలా త్వరగా రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని కొన్ని సంవత్సరాల నుండి చాలా గట్టిగా మాట్లాడేటువంటి ఒక స్వరంగా, ఒక పాత్రగా దేవుని కొరకైతే నాకు తెలిసి చాలా బలంగా వాడబడతా ఉన్నానండి. నేనైతే నమ్ముతా ఉన్నాను, దేవుడు వాడుకుంటా ఉన్నాడని చెప్పి ప్రభువునందు నేను అతిశయిస్తూ ఉన్నానండి. అయితే ఆయన వచ్చేదానికంటే కూడా ముందుగా నెరవేరవలసినటువంటి గుర్తులన్నీ కూడా ఇంకా నెరవేరాలా, లేకపోతే నెరవేరేటువంటి కాలంలో మనం ఉన్నామా అని చెప్పి 100% కూడా రుజువుపరుస్తూ, ఆధారాలతో, జియోపాలిటిక్స్ అన్నిటినీ కూడా చూపిస్తూ, లేఖన సంబంధమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ప్రవచనాల్ని జతపరుస్తూ, మనం ఉన్నది అంత్యదినాల్లోని, మనం ఉన్నది ఆఖరి క్షణానికి వచ్చేసే ఉన్నామని, మనం చూసేటువంటి రానై ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ మన యొక్క తరంలోనే జరుగుతుందని చెప్పి చాలా గట్టిగా వాదిస్తూ ఉన్నాను. అది కేవలం ఇలాగ యూట్యూబ్ సమక్షంలోనే కాదు, సెమినార్స్లోనో, బహిరంగ కూడికల్లోనో, లేకపోతే ప్రసంగాల్లోనే కాదు, కానీ మనకున్నటువంటి తెలుగు మీడియా ఛానల్స్లో కూడా ఎక్కడ కూడా ఆలోచించకుండా, ఎక్కడ కూడా పొరపాటును కూడా అవుతుందో లేదో అనేటువంటి సందేహం పడకుండా, అలాంటి వారి ఎదుట కూడా నేను చెప్పినటువంటి ఏకైక మాట ఏదైనా ఉందంటే, నా తరంలోనే దేవుని యొక్క రాకడ వస్తుందండి, మీరందరూ కూడా చూస్తారు. అంతకంటే ముందుగా మీరందరూ కూడా నిజమైనటువంటి దేవుణ్ణి, సత్యాన్ని తెలుసుకోవాలండి అని చెప్పినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. ఏదైనప్పుడు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్నిటిని బట్టి కూడా నెమ్మదిగా లోకానికి అర్థమవుతూ ఉందండి బైబిల్ నిజమని. నెమ్మదిగా లోకం అంతటికీ కూడా ఒక మంచి ఆలోచన వస్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే సత్యవంతుడని చెప్పి. ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తూ ఉంది, ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నానంటే, ప్రస్తుత లోక పరిస్థితులన్నింటినీ కూడా మీరు గమనించినట్టయితే, ప్రస్తుతం లోకంలో జరుగుతున్నటువంటి వాటన్నిటినీ కూడా ఒక్కసారి బైబిల్ యొక్క ఆ వెలుగులో కానీ చూడగలిగితే మనం ఉన్నది ఎంత చివరి దినాల్లో అనేది మనందరికీ కూడా అర్థమవుతుందండి. ఎందుకనంటే మనకి సమయం చాలా తక్కువ ఉందంటాను. సమయం లేదు, ఇంకా సమయం ఉంది. మనం ఇంకా రెడీ అవ్వడానికి, మనం సిద్ధపడడానికి, మనం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, గ్రహించడానికి ఇంకా సమయం ఉందంటే కూడా చాలా ప్రమాదమే అంటాను. మనకు అస్సలు సమయం లేదు, చాలా తక్కువ సమయం ఉంది. ఈ తక్కువ సమయంలో అయినా సరే దేవుడిచ్చినటువంటి ఈ ఆఖరి అవకాశాన్ని అయినా సరే మనం యూటిలైజ్ చేసుకోలేకపోతే 7 ఏండ్ల మహాభయంకరమైనటువంటి శ్రమకాలం తప్పక మనం అందరం కూడా అనుభవించవలసి వస్తుందేమో, జాగ్రత్త. అయితే 2-3 డేస్ నుంచి అండి నేనైతే చాలా షాక్ అయ్యాను. షాకింగ్ కాదు కానీ కొంతసేపు అయితే నేను నవ్వుకున్నాను. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా ఏలియన్స్ గురించి, ఎక్స్ట్రా సంథింగ్ విషయాల గురించి బాగా ఈ మధ్యకాలంలో చర్చానీయాంశంగా మారింది. ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ కావచ్చు, అలాగే ఇరాన్ అమెరికన్ పీస్ డీల్ విషయంలో కావచ్చు, ఏదో మాట్లాడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే గడిచినటువంటి 2 డేస్ క్రితం జరిగినటువంటి పరిణామాన్ని బట్టి చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాక్యం విరిగినటువంటి అనేక మంది మాట్లాడుతున్న ఏకైక మాట తెలుసా, సీరియస్లీ వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్ అంటున్నారండి. సీరియస్గా ఇంకా ఆలోచించడానికి ఏమీ కూడా లేదు, ఇది చివరి గడియ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా వాక్యం పట్ల అవగాహన ఉన్నటువంటి వారందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆ అవకాశాన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ విషయాన్ని అంతటిని కూడా తెలియపరుస్తున్నారు. మీరు చెప్పమంటారా, 24 గంటల్లో ఒకేసారి 5 భయంకరమైనటువంటి మహాభూకంపాలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి. ఒకేసారి 24 గంటలు గడవకుండానే, 24 గంటలు గడవకుండానే ఇంత భయంకరమైనటువంటి మహా గొప్ప భూకంపాలు జరుగుతున్నాయంటే యాదృచ్ఛికంగా జరుగుతూ ఉన్నాయేమో అండి అని అనుకుంటారేమో మీరు. యాదృచ్ఛికంగా కాదండి, చాలా క్లియర్గా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, నేను రాబోయేటువంటి దినం కంటే ముందుగా
జరగవలసిన గుర్తులు ఏంటంటే అక్కడక్కడ భూకంపాలు కలుగును. అక్కడక్కడ ఒకే చోట ఒకే దేశంలో ఒకే ప్రదేశంలో ఈ భూకంపాలు అనేటువంటివి జరుగుతాయి అన్నట్టుగా మాట్లాడలేదు, కానీ ప్రపంచంలో అన్ని చోట్ల కూడా జరుగుతాయని కూడా ఎక్కడ మాట్లాడలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లో ఈ భూకంపాలు మునుపెన్నడూ లేని విధంగా ఎక్కువైపోతాయి, మునుపెన్నడూ లేని విధంగా ఎదురవుతాయి అనేటువంటి విషయాన్ని తెలియపరిచారు. మీరు ఈ న్యూస్ చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ వెనిజులా అనేటువంటి ప్రాంతంలో సుమారుగా ఈ రోజుకి 235 మంది భూసమాధి అయిపోయారండి. భయంకరమైనటువంటి ఎర్త్క్వేక్స్, భూకంపాలు వచ్చినటువంటి ఆ కారణాన్ని బట్టి 7.2 ఒకేసారి 2 భూకంపాలు వచ్చినాయి. ఒకసారి 7.2 మ్యాగ్నిట్యూడ్లో వచ్చింది, ఒకసారి 7.5 రెక్టర్ స్కేల్ మీద. 7 అంటే చాలా పెద్ద మొత్తంలో వచ్చినటువంటిది. వెనిజులా అనేటువంటి ప్రాంతంలోనే 24 గంటలు దాటక మునిపే 2 సార్లు భయంకరమైనటువంటి భూకంపాలకి ఆ ప్రాంతం గురైందంట. 235 సుమారుగా 300కి పైగానే ఇంకా దగ్గరగా అయ్యే అవకాశం ఉందన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. 7.2 అండ్ 7.5 స్ట్రక్ దట్ కంట్రీ అని చెప్పి చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. 4300 మంది భయంకరమైనటువంటి పరిస్థితుల్లో క్షతగాత్రులు అయ్యారు, భయంకరమైనటువంటి గాయాలు పాలయ్యి ఉన్నారు 4300 మంది. సుమారుగా ఇప్పుడు వరకు ఉన్నటువంటి లెక్కలను బట్టి కానీ మనం ఆలోచిస్తే 235 మంది ఈ భూకంప తాకిడిని బట్టి కేవలం వెనిజులా అనేటువంటి ప్రాంతంలోనే మృత్యువాత పడ్డారంట. అయితే ఇది ఒక ప్రాంతంలోనే జరిగిందంటే కాదేలే. నేను కూడా చాలా ఆశ్చర్యపడ్డానండి. ఎందుకంటే స్ట్రిక్ట్గా చెప్పగలను, క్లియర్గా చెప్పగలను, వీఆర్ ఇన్ ద ఫైనల్ డేస్ అండి. మనం ఉన్నదైతే చివరి దినాల్లో ఉన్నాం. అయితే ఒకేసారి ఈ రకమైనటువంటి పరిణామాన్ని బట్టి అయ్యి బాబోయ్, నేను అనుకున్న దానికంటే కూడా చాలా త్వరగా రాబోతున్నాడు అనేటువంటి ఒక ఆలోచనలోకి అయితే నేను నడిపించబడ్డాను. వెనిజులాలో 7.2, 7.5 2 క్వేక్స్ ఒకేసారి వచ్చినాయి. కాలిఫోర్నియాలో 5.6 5.6 రెక్టర్ స్కేల్లో నమోదైంది. 5.6. ఫిలిప్పీన్స్లో 4.9 ఇది కూడా హైయర్ మ్యాగ్నిట్యూడ్ రెక్టర్ స్కేల్లో నమోదైందే. న్యూ గినియా 5.1, జపాన్ 6.9. అంటే 24 గంటలు దాటకుండానే 1 2 3 4 5 6+ టైమ్స్ భూకంపాలు వచ్చాయంటే మరి దీన్ని ఏమంటారండి? ఒకవేళ నాస్తికులు, వాక్యం ఎరగనటువంటి వ్యక్తులైతే ఇవంతా కూడా టెక్టానిక్ కొలిజన్ బట్టి ఇలా జరుగుతూ ఉంటుందండి అని మాట్లాడతారు. కానీ వాక్యం ఎరిగినటువంటి వ్యక్తి అయితే, వాక్యం ఎరగని వ్యక్తి అయినా, ఒకవేళ దేవుణ్ణి తెలుసుకోలేని వ్యక్తి అయినా ఒక్కసారి బైబిల్ దగ్గరికి కానీ రాగలిగితే, బైబిల్ వరకు ఒకసారి రాగలిగితే, మత్తయి సువార్త 24, లూకా 21, ఒక్కసారి కానీ జాగ్రత్తగా అక్కడ కూర్చొని ప్రస్తుత పరిస్థితులన్నిటినీ కూడా వాక్య వెలుగులో కానీ ధ్యానించగలిగితే స్పష్టంగా అర్థమైపోద్దండి మనం ఉన్నది మహాభయంకరమైనటువంటి అంత్యకాలంలో అని చెప్పి. ఇది ఈ 2 days నుంచి జరుగుతున్నటువంటి పరిణామం. కొన్ని బిల్డింగ్స్ అయితే ఎలా కొలాప్స్ అయినాయి అంటే అండి, గాజా అనేటువంటి ప్రాంతాన్ని ఇజ్రాయిల్ వారు ఎలాగైతే దాన్ని లేకుండా చేశారో, డిమాలిష్ చేసేసారో, ఆ విధంగా అయిపోయినాయి బిల్డింగ్స్ అన్నీ కూడా. కుప్ప కూలిపోయినాయి. మనుషులు రోడ్ల మీద నడుస్తున్నప్పుడే గోడలు కూలిపోయినాయి. అది వీడియోస్ కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఒక వీడియో అయితే చాలా బాధ అనిపించింది. ఎంత బాధ అనిపించింది అంటే, బాగా నిండు వృద్ధాప్య దశకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు, సుమారు గారికి ఒక 70-80 సంవత్సరాల వయసు కలిగినటువంటి దంపతులే ఉంటారు. ఫిమేల్కి వాళ్ళ భార్య గారికి సుమారుగా ఒక 70+ ఉంటాయి. వీల్ చైర్లో నెక్ బ్యాండ్ పెట్టుకుని అలా కూర్చుండిపోయారు. ఈయనకు ఒక 80 years ఉంటాయి. ఆయన పక్కన నిలబడ్డారు. క్వేక్ వచ్చిన వెంటనే ఆయన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయలేదు, కానీ ఒక షీల్డ్ లాగా ఆ ముసలైన భార్య గారిని కౌగిలించేసుకున్నాడండి. ఉన్నటువంటి అపార్ట్మెంట్ సీసీ కెమెరాస్లో బయటకు వచ్చినటువంటి విజువల్ అది. ఎంత ప్రేమ చూపించాడంటే అంత ప్రేమ. అంత్యదినాల్లో ప్రేమ చల్లారిపోద్దని అన్నారు, కానీ ప్రేమ పెరుగుతూ ఉంది. ఎప్పటికైనా బంధాల యొక్క విలువ తెలియాలని, కుటుంబాలతో కలిసి ఉండాలని, మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాదు అనేటువంటి ఆలోచనతో గొడవలు, ద్వేషాలు, కోపాలు అన్నీ ప్రక్కన పెట్టి శాంతి సమాధానాలతో విడిపోయినటువంటి అనేక మంది ఎప్పటికైనా కలిసి ఈ చివరి రోజుల్లో అయినా సరే సంతోషంగా జీవించగలిగితే ఇంక అంతకంటే దేవుడు కోరుకునేది ఉంటుంది చెప్పండి. అలాగే 24 గంటలు గడవకుండా 6 ప్రాంతాల్లో మహాభయంకరమైనటువంటి భూకంపాలతో పాటుగా టెంపరేచర్స్ అన్నీ కూడా అమెరికాలో రేజ్ అయిపోతూ ఉన్నాయి.
మీరు కూడా చూడండి, మనం ఉన్నది ఇప్పుడు జూన్ మంత్ ఎండింగ్ వచ్చేసాం సుమారుగా. జూన్ ఎండింగ్, జూలై ఫస్ట్ స్టార్టింగ్ డేస్లో ఇంచుమించుగా వర్షపాతం అనేటువంటిది మినిమం అన్నా సరే నోట్ అవుతుంది. కానీ ఎల్నైనో అనేటువంటి ఎఫెక్ట్ని బట్టి సుమారుగా ఈ వర్షపాతం అనేటువంటి తగ్గే అవకాశం ఉన్నట్టుగా, సెప్టెంబర్ మాసం వరకు కూడా ఒకవేళ వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఎండ తీవ్రత మాత్రం సుమారుగా ఎండాకాలంలో ఉన్న విధంగానే కనబడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వారు కూడా చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నారు. అయితే మ్యాసివ్ హీట్ అనేటువంటిది రేజ్ అయిపోతుంది అమెరికన్ కంట్రీలో. మొత్తం 100+ ఫారెన్ హీట్ అంటే చిన్న విషయం కాదు కదా. ఒమాహా, కాన్సాస్ సిటీ, అట్లాంటా, లిటిల్ రాక్, జాక్సన్, డలాస్, ఆస్టిన్, హౌస్టన్, ఇంకా టాంపా, చార్ల్స్టన్, ఇలాంటి బఫెల్లో, డెట్రాయిస్, చికాగో, మినిపోలిస్, ఒమాహా, డాజ్ సిటీ, అమెరిల్లో, ఆస్టిన్, ఎల్పాసో, డలాస్, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా జాగ్రత్తగా కూడా ఉండాలనేటువంటి ఈ విషయాన్ని అమెరికా వాతావరణ శాఖ వారు కూడా చాలా బలంగా హెచ్చరిస్తున్నారు. అమెరికానే హెచ్చరిస్తున్నారని అనట్లేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాతావరణ శాఖ వారు అందరూ కూడా ఈ విషయాన్ని బట్టి చాలా రోజుల నుంచి హెచ్చరిస్తున్నారండి. ఎల్నైనో అనేటువంటి ఎఫెక్ట్ని బట్టి కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి వాతావరణ నిపుణులు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మహాభయంకరమైనటువంటి వాటర్ క్రైసిస్, అంటే నీటి కొరత అనేటువంటిది ఏర్పడే అవకాశం ఉందని చెప్పి చాలా గట్టిగా వాదిస్తున్నారు ఈ మధ్యకాలంలో. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితమే ఈ నీటి కొరత అనేటువంటిది వస్తుందని చెప్పి స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యంలో రాయించారని చెప్పి వారికి అర్థం కావట్లేదు. చాలా క్లియర్గా నీటిని ద్రాక్షారసాన్ని పాడు చేయకండి, నీటిని ద్రాక్షారసాన్ని, ఎందుకు ఆ మాట మాట్లాడవలసి వచ్చింది? నూనెను ద్రాక్షారసాన్ని, క్షమించాలి, నూనెను ద్రాక్షారసాన్ని. నూనె అనగా ఫ్యూయల్, ట్రాన్స్పోర్ట్కి అది ఉపయోగపడుతుంది. ద్రాక్షారసం అనగా ద్రవ పదార్థం, ఒక మనిషి యొక్క దాహాన్ని తీర్చడానికి ఉపయోగపడుతుందని కూడా గడిచిన సెమినార్స్లో చాలా బలంగా ఈ విషయాన్ని మీ అందరికీ వివరించడానికి, తెలియపరచడానికి కూడా ప్రయత్నం చేశాను. నేను ముందు నుంచి కూడా మాట్లాడుతున్నానండి, ఏదో సాఫీగా, ఏదో నార్మల్గా హమ్మయ్య అనుకునేటువంటి విధంగా మనకు పరిస్థితులు కనబడతా ఉన్నాయి, కానీ అస్సలు నిమ్మలించబడింది అనడానికి, నార్మల్ డేస్కి మనం వచ్చాం అనడానికి వీలు లేదండి. మీరు అస్సలు కూడా ఎక్కడ కూడా మోసపోకండి. అనుకొనని సమయమునందు లోకం నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఆ గడిలోనే రాని ఉన్నటువంటి ఆ క్రీస్తు దొంగవలి వచ్చి తన ప్రియ సంఘాన్ని దోచుకుని వెళ్ళిపోతాడు. నిశ్శబ్ద కాలంలోనే, ఏ గొడవ లేదు, ఏ భయం లేదనేటువంటి సందర్భంలోనే ఆయన వస్తాడని చెప్పి లేఖనాలు కూడా దొంగగా అన్నాడు కనుక. ఎందుకంటే ఆయన చెప్పి రాడు. చాలా బాగుంది, హ్యాపీగా అందరూ పడుకున్నారు, నిశ్శబ్దకరమైనటువంటి వాతావరణంలో ఆయన రాకడ జరుగుతుంది. ఇదంతా కూడా జరుగుతున్నా సరే ఇంత బలంగా, ఇంత గొంతు చించుకొని నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఒకవేళ ఎవరన్నా అశ్రద్ధగా కానీ ఉంటే, ఒకవేళ ఇంకనూ కూడా ఇది హెచ్చరికగా భావించి సిద్ధపడకుండా ఇంకా యథావిధిగానే వారి యొక్క పాప సంబంధమైనటువంటి జీవితంలో ఒకవేళ జీవిస్తుంటే, నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, 7 సంవత్సరాల మహాభయంకరమైనటువంటి శ్రమల్లో మీరు విడవబడతారు. ఆ రోజుల్లో మీరు విడవబడిన తర్వాత గుండెలో బాదుకుని దేవుణ్ణి కోరుకున్నప్పటికీ, దేవుని దగ్గర ఏడ్చినప్పటికీ కూడా మళ్ళీ దేవుని యొక్క అవకాశం ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో మీకు దొరకపోవచ్చినటువంటి విషయాన్ని కూడా నేను తెలియపరుస్తున్నాను. ఇది రెండో విషయం. మూడవదిగా ఏంటంటే, ఇది కూడా చాలా రేరుగా జరిగేటువంటి సందర్భం అండి. ఇంగ్లాండ్ దేశంలో ఒకేసారి 29,000 లైట్నింగ్ స్ట్రైక్స్, ఉరుములతో కూడినటువంటి స్ట్రైక్స్ అన్నీ కూడా 29,000 స్ట్రైక్స్ ఒకేసారి జరిగినాయి అంట. ఇదంతా కూడా చూస్తుంటే కూడా ఇది రాకడ సంబంధమైనటువంటి గుర్తులే. ఇవన్నీ కూడా మాట్లాడుకునే పరిస్థితి ఉంది. ఇంకా దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవకాశం వచ్చినప్పుడు మాట్లాడదాం. కాబట్టి అమెరికన్ పసిఫిక్ రింగ్ అంతా కూడా సెస్మికల్ యాక్టివిటీ అంతా కూడా, అట్మాస్ఫియర్ అంతా కూడా మారిపోతున్నట్టుగా, ఇంకా వాల్కెనోస్ ఎప్పుడు లేనంతగా అగ్నిపర్వతాలన్నీ కూడా 90% వాల్కెనోస్ అగ్నిపర్వతాలన్నీ కూడా బ్రద్దలయ్యేటువంటి అవకాశం ఉందండి, యాక్టివ్గా ఉన్నాయంట. ఇది కూడా చాలామంది నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. వాల్కెనోస్ ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది అని కూడా తెలియపరుస్తూ ఉన్నారు. మ్యాసివ్ టెక్టానిక్ బెల్ట్ ఈస్ హోమ్ టు అరౌండ్ 70% ఆఫ్ ద వరల్డ్స్ యాక్టివ్ వాల్కెనోస్ అండ్ అబౌట్ 90% ఆఫ్ ఆల్ ఎర్త్క్వేక్స్. ఇది చాలా భయంకరమైన పరిస్థితి అండి. టెక్టానిక్ కలీషన్కి వల్ల కూడా అగ్నిపర్వతాలు పెరిగే అవకాశం ఉంది, ఎర్త్క్వేక్స్ అనేటువంటిది కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా యాక్టివ్గా ఉన్నటువంటి వాల్కెనోస్.
90% వాల్కనీస్లో ఇంచుమించుగా అన్నీ కూడా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. ఈ భూకంపాలు దాటిని బట్టి ఇవి కూడా ఉప్పొంగేటువంటి అవకాశం ఉందన్నట్టుగా కూడా నిపుణులు చాలా బలంగా తెలియపరుస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, స్పెయిన్లో 212 మంది 4 రోజుల్లో చనిపోయారు. స్పెయిన్ అనేటువంటి దేశంలో 212 మంది కేవలం 4 రోజుల్లో చనిపోయారంట. ఎందుకు చనిపోయారంటే, ఏదో వైరస్ను బట్టో, లేకపోతే హానికరమైనటువంటి ఏ వ్యాధిని బట్టో, లేకపోతే ఇబ్బందికరమైనటువంటి ఏ ఆహార పదార్థాలు భుజించడాన్ని బట్టి ఇది జరగలేదు. కానీ హీట్ వేవ్ అండి, ఉష్ణోగ్రత పెరిగినటువంటి కారణాన్ని బట్టి మనకే ఎలా ఉంది, అక్కడ ఇంకా చాలా దారుణంగా ఉంది. 212 మంది చనిపోయారంట. కానీ ప్రకటన గ్రంథానికైనా మనం ఆలోచిస్తే సూర్యుడు మనుషుల్ని కాల్చేస్తాడని ఉంది. మనుషుల్ని కాల్చేస్తాడంట. ఆ వేడిమికి తట్టుకోలేక పరలోకమందు ఉన్నటువంటి దేవుణ్ణి దూషించేదే కానీ మారు మనసు పొందలేదంట. వారి శరీరాల మీద పుండులు పుట్టాయంట. అంటే సూర్యుడు మనుషులను కాల్చడానికి సిద్ధపడుతుంది. దీన్ని బట్టి మీరు అర్థం కావాల్సింది ఏంటో చెప్పమంటారా? ప్రపంచవ్యాప్తంగా సృష్టి అంతట్లో ఉన్నటువంటి అన్నీ కూడా దేవుని యొక్క రాకడానికి సిద్ధపడుతున్నాయి. సముద్రం సిద్ధపడుతుంది, ఆకాశం సిద్ధపడుతుంది, సూర్యుడు సిద్ధపడుతున్నాడు, చంద్రుడు సిద్ధపడుతున్నాడు. లోకంలో ఆయన నోటి మాట మూలంగా కలిగినటువంటి సకల చరాచర సృష్టి కూడా దేవుని యొక్క రాకడే సిద్ధపడుతుంది. కానీ ఆయన చేతులతో కలుగు చేయబడినటువంటి మానవుడే ఇంకా సిద్ధపడడానికి ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆలోచించండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. సూర్యుడు మనుషులను కాల్చే అంత భయంకరమైన వేడిని ప్రయోగిస్తాడంటే అంత్య దినాల్లో. శాస్త్రవేత్తలు కూడా తెలియపరుస్తున్నారు కదా, బ్లాక్ హోల్స్ అనేటువంటివి సూర్యుడి మీద ఏర్పడ్డాయి, నెమ్మదిగా విస్తరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఎండల కంటే మహాభయంకరమైనటువంటి ఎండల తీవ్రత ముందు రోజుల్లో పెరిగే అవకాశం ఉంటుంది అన్నట్టుగా కూడా వాతావరణం వారు తెలియపరుస్తున్నారు. కాబట్టి ఇదంతా మీరు చూసినప్పుడైనా, నేనేదో మభ్యపరచడానికి మాట మాట్లాడట్లేదు, ఇదన్నీ చూసినప్పుడైనా సరే ఒకసారి ఆలోచించండి. వీటన్నిటి గురించి ప్రపంచంలో ఏ దైవ గ్రంథమైనా తెలియజేసిందా? ఇవన్నీ జరుగుతాయి లోక వినాశనానికి ముందుగా, ఇవన్నీ కూడా నెరవేరుతాయి అన్నట్టుగా ఎక్కడన్నా రాయబడి ఉన్నదా అని ఆలోచిస్తే మీకు బైబిల్ గుర్తు వస్తుంది. బైబిల్ మాత్రమే చెప్పింది ఇలాంటి లోక వినాశనానికి ముందుగా ఇవన్నీ కూడా హెచ్చరికలని. ఎంతకంటే భయంకరమైన పెను ప్రమాదం ఉంటుంది అనుకోండి, కానీ దానికంటే కూడా ముందుగా ఇది భయంకరమైన హెచ్చరిక. ఇది ఒక సూచన. దేవుడు మనకి ఇంకనూ కూడా అవకాశం ఇస్తూ ఉన్నాడు, ఎప్పటికైనా మారాలని, సత్యాన్ని తెలుసుకోవాలని, ఆయన యొక్క రాకడికి సిద్ధపడాలి అనే ఆలోచనతో దేవుడు అవకాశం ఇస్తున్నాడు అనేటువంటి ఒక ఆలోచనలోకి మీరు రావాలి. లేదు కాదండి అనుకుంటే ఆ రోజున ఎవరో కూడా మిమ్మల్ని కాపాడే అవకాశం ఉండకపోవచ్చేమో. మ్యాక్సిమం నాకైతే ఈ ఆలోచన వచ్చిందండి, మన ఫాలోవర్ అని కూడా అనకూడదు, చాలా సమీప సహోదరుడు నటరాజ్ అని ఒక బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదర్ గారు కూడా రీసెంట్గా నాకు మెసేజ్ చేశారు, అన్న మీరు రాకడ సంబంధమైనటువంటి గుర్తుల మీద, సూచనల మీద చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ చేస్తున్నారు, చాలామందిని సిద్ధపరుస్తున్నారు, అందులో అయితే సందేహం లేదు. అయితే అందరికీ చేరాలనేది అందరికీ చేరట్లేదన్న అని చెప్తూ ఆయన అన్న మాట ఏంటంటే, మీకు ఇష్టమైతే నాకు ఒక 10 minutes ఇవ్వండి అన్న, మీతో నేను మాట్లాడతాను, కొన్ని పాంప్లెట్స్ తయారు చేయిందాం, 2-fold పాంప్లెట్స్ని తయారు చేయించి రాకడికి సిద్ధపడాలనేటువంటి ఎన్నో రకాలైన ఆధారాలతో కూడినటువంటి కొన్ని హెచ్చరికలు ప్రింట్ చేయించి ప్రతి ఇంటికి వెళ్ళి పంచిపెడదామన్న అన్నారు. ఆ బ్రదర్ గారితో కూడా మాట్లాడాలి, చాలా మంచిది అనిపించింది ఆ ఆలోచన. ఆ బిడ్డకు వచ్చిన తర్వాత, నాకు కూడా ఆ బిడ్డ చెప్పిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి ప్రేరణ నాకు కలిగింది. టైం ఉన్నా లేకపోయినా, ఓపుకున్నా లేకపోయినా, ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా, రోజులో 24 గంటల్లో జరుగుతున్నటువంటి ప్రపంచ న్యూస్ అంతా కూడా, ప్రపంచంలో జరుగుతున్నటువంటి సమాచారం అంతా కూడా, వాక్యానుసారంగా ఉన్నటువంటి వాటి అన్నిటినీ కూడా రోజులో కనీసం 10 to 15 minutes మీకు వీడియో రూపకంగా అందించాలనే ఒక ఆలోచన కూడా ఉందండి. ప్రార్థించండి, దానికి కూడా దేవుడి చక్కటి అనుమతి, అవకాశము, సమయాన్ని ఇచ్చి జరుగుతున్న వాటన్నిటిని ఎక్కడ కూడా కోల్పోకుండా 24 గంటల్లో జరిగిన ప్రతి విషయాన్ని కూడా, ప్రతి సమాచారాన్ని కూడా వాక్యానుసారంగా వాటన్నిటినీ కూడా మీకు పోల్చి ఇవ్వాలనే ఆలోచన నాకైతే కలిగింది. అందించాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి. కాబట్టి ఇదంతా కూడా దేవుని రాకడ సూచన అండి. నిజంగానే దేవుని రాకడ సమీపించిందని మనం అందరం ఉన్నది అంత్యకాలం అండి. మనం సిద్ధపడాలండి, అనేక మందిని సిద్ధపరచాలండి అనే ఆలోచన ఒకవేళ మీకు కలిగితే ఈ సమయంలో దయించి మొట్టమొదటిగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల యూట్యూబ్ చాలామందికి చేరదీస్తుంది. అవకాశం ఉంది అనేక మందికి విషయాన్ని చేరదీయాలనేటువంటి ఒక ఆలోచన, మంచి అభిప్రాయం మీకు కలిగితే తప్పకుండా ఈ విషయాన్ని అనేక మందికి షేర్ చేయండి. దానివల్ల అనేక మందిని సిద్ధపరిచిన వారు అవుతారు. కాబట్టి మీ అందరికీ మరొకసారి దేవుని పేరిట శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.